తెలంగాణ మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా ఒక మోస్తారు అయినా సరే ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్లే కన్నా ప్రైవేట్ కు పరుగులు తీసే ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రైవేట్ కు కార్పొరేట్ కు ధీటుగా అప్పుడప్పుడు సర్కారీ దవాఖాన్లు మెరుస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఉదాంతమే ఒకటి చోటు చేసుకుంది. ఒకే వ్యక్తికి 36 గంటల పాటు నాన్ స్టాప్ గా 5 అవయవాల్ని మార్చిన వైనం హైదరాబాద్ మహానగరంలోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ 36 గంటల పాటు అవిశ్రాంతంగా 5 సర్జరీలు చేసిన ఉస్మానియా వైద్యుల మీద అభినందనల వర్షం కురుస్తూ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం వేళ ఉస్మానియా వైద్యుల ఈ ఘనతను సాధించడం విశేషం. మరో కీలక అంశం ఏమిటి అంటే తాజాగా చేసిన 5 అవయవాల మార్పిడి సర్జరీలు అల్లాటప్పై ఏవి కావు. విపరీతమైన ఒత్తిడిని భరిస్తూ విజయవంతంగా సర్జరీలను పూర్తి చేయడం విశేషం. ఇదెంత అరుదైన రికార్డ్ అంటే దేశంలోనే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఆసుపత్రి ఇలాంటిని చేసిందే లేదు. దీంతో ఉస్మానియా డాక్టర్స్ టీంకు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. సిరిసిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్ శ్రీశైలం గౌడ్ ఫ్యామిలియల్ ఎడోనోమైటిస్ పోలిపోసిస్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో పాటు పెద్ద పేగు క్యాన్సర్ ను బాధపడుతున్నాడు. గతంలో ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పెద్ద పేగును పూర్తిగా, చిన్న పేగులో 60% తొలగించారు. అనంతరం తీవ్ర పోషకాహార లోపంతో బరువు తగ్గడంతో పాటు కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. 6 నెలల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలోని వైద్యుల్ని సంప్రదించాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తిని, అతడి జీర్ణ వ్యవస్థ నుంచి పూర్తిగా కోల్పోయిన విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అవయవాల మార్పిడే మార్గం అని తేల్చారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళా రోగి కుటుంబ సభ్యులు అవయవాల దానానికి ముందుకు రావడంతో ఈ అరుదైన శస్త్రచికిత్స ఉస్మానియా వైద్యులు నడుం బిగించారు. దాత శరీరం నుంచి జీర్ణ వ్యవస్థకు చెందిన 5 అవయవాలు జీర్ణాశయం, జియోడినం, ప్రాంకియాస్, చిన్న పేగు, కుడివైపున ఉన్న పెద్ద పేగు ఒక క్లస్టర్ గా సేకరించి జూన్ 29 నుంచి 30 సాయంత్రం వరకు ఏకదాటిగా 36 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. విజయవంతంగా ఆ 5 అవయవాలను శ్రీశైలం గౌడ్ కు అమర్చారు. ఈ చికిత్స కోసం అంతర్జాతీయ వైద్య నిపుణులు సలహాలను స్వీకరించారు. ఈ మారథాన్ సర్జరీ కోసం ఉస్మానియా ఆసుపత్రిలోని పలు విభాగాల సిబ్బంది షిఫ్టుల వారీగా రాత్రింబగళ్లు శ్రమించారు. రోగిని 36 గంటల పాటు అనస్థీషియా ఇచ్చిన స్థితిలో ఉంచి బీపీ, పల్స్ పడిపోకుండా కాపాడడం మామూలు విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ తరహా సర్జరీకి కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే కోటి వరకు ఖర్చు అవుతుంది. కానీ ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించారు. నిజానికి అత్యధిక రిస్క్ ఉన్న ఈ వరుస సర్జరీలు చేసేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ముందుకు రావన్న మాట వినిపిస్తుంది. ఏమైనా ఈ ఉదాంతంలో ఉస్మానియా వైద్యులు తమ సత్తాను చాటారని చెప్పాలి. ప్రోత్సహించాలే కానీ వారు అద్భుతాలు సాధిస్తారన్న విషయం తాజాగా రుజువైందని చెప్పాలి. అరుదైన శస్త్రచికిత్సతో చరిత్రను క్రియేట్ చేసిన ఉస్మానియా వైద్యులకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హర్షం వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఈ ఘనత సాధించిన వైద్యుల టీంను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పిలిపించుకొని వారికి అభినందిస్తే మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పక తప్పదు.